మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసిన బ్రాహ్మణపల్లి రైతు సోదరులు, మరి పులిపాడు రైతు సోదరులు, పత్తిపాడు రైతు సోదరులకి సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఈ వెరైటీ సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ HP 999 అనే వెరైటీ. ఇది సన్న రకాలకు సంబంధించిన వెరైటీ. దీనికి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుకి డిస్ట్రిబ్యూటర్గా సాగర్ ట్రేడర్స్ నల్గొండ వారిచే రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహిస్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి గురజాల్లో కూడా SVR ట్రేడర్స్ దీనికి డిస్ట్రిబ్యూటర్గా ఉండారండి. నా పేరు వచ్చేసరికి భాష. నేను గుంటూరు మార్కెటింగ్ చేస్తూ ఉంటాను ఇక్కడ సేల్స్ ఆఫీసర్గా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ వెరైటీ ఇక్కడ ఇచ్చి మిమ్మల్ని ఎందుకు రమ్మన్నామంటే ఇప్పుడున్న వాతావరణానికి ఈ వెరైటీ ఎలాగుంది, బాగుంటే నలుగురు చెప్తారు, రైతులందరూ లాభసాటిగా ఉంటుందని చెప్పి మేము రైతు ప్రదక్షిణ క్షేత్రం నిర్వహిస్తున్నాము. సంపత్ వీరయ్య గారు మాకు మీరు రైతు ప్రదర్శన పెట్టుకోమని చెప్పి కూడా మాకు ఆహ్వానం ఇచ్చారు ఆయన. ఈ వెరైటీ ఎలాగుందనేది కొద్దిమంది రైతుల ద్వారా వాళ్ళ మాటల్లోనే విందాము. ముఖ్యంగా వచ్చేసరికి సంపత్ వీరయ్య గారు, ఆయన మాటల్లోనే విందాము. ఈయన ఈ పొలం రైతు. ఈ వెరైటీ ఎలాగుంది సార్ మీకు? బాగానే ఉంది సార్, బాగానే ఉంది. సాగర్ 999 వేసుకోవాల్సిందే. బాగానే కాస్తుంది, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. రైతులు ఎవరైనా సరే వేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ వెరైటీలో ఏమన్నా పక్క వాటికి మీకు ఏమన్నా లోటుపాట్లు గమనించారా? ఏం అనలేదు, బాగానే ఉండదు అంటారు పక్క వాటి. అంతంగా సార్ మీకు ఎలాగుంది? పక్క పొలాలు ఎలాగుంది, మీ వెరైటీలు ఎలాగుంది, మేము ఇచ్చిన వెరైటీ ఎలాగుంది? మీరు ఇచ్చిన వెరైటీ బాగుంది, బాగానే ఉంది. ఇప్పుడు సుమారుగా ఎంత దిగుబడి వచ్చింది అంటుకుంటారు మీ అంచనా? నేను 25 కానీ 30 కానీ వద్దాను. మొదటి కోత ఇంకా మొత్తం కలిపా? మొత్తం కలిపి 40. మొత్తం కలిపి 40 రూపాయలు. ఈయన 45 క్వింటాలని చెప్తున్నారు కదా, ఇదే 40 క్వింటాలు దీంట్లో ఉందా సార్? 35 క్వింటాల్స్ వస్తుంది. సుమారుగా 35 దాకా వస్తుంది అంట. 35 క్వింటాలు. ఈ వెరైటీ ఎలాగుంది సార్? ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు కదా, అందరికీ నచ్చిందా ఈ వెరైటీ? ఏ సార్? కాపు చిక్కడి కాపు. ఇంకో విషయం ఏంటంటే 35 వస్తుందండి సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, HP 999 అనేది తేజాలో పోయిద్దా లావులో పోయిద్దా అని అడగండి. ఒకసారి అడగండి. ఇది తేజాల్లోనే పోద్దండి. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇక్కడ ప్రతిపాడు నుంచి వచ్చారు, బ్రాహ్మణపల్లి నుంచి వచ్చారు, సత్రపల్లి నుంచి వచ్చారు, ఇక్కడ పులిపాడు నుంచి కూడా వచ్చారు. ప్రతిపాడు రైతు రాఘవరెడ్డి గారు ఉన్నారు. ఈ రాఘవరెడ్డి గారి మాటలోనే వినండి. ఈ వెరైటీ దేని కింద పోతుంది సార్? తేజ కింద పోతుంది. అంటే సన్న వెరైటీ తేజ వెరైటీ సన్న వెరైటీ పోద్ది. తాలు తక్కువ, కాయ సైజు ఉంది, వేసుకోదగ్గ నల్లికి తట్టుకుంటుంది, ఇబ్బంది లేదు, వేసుకోదగ్గ విత్తనం. రైతు పక్షంగా వాతావరణానికి ఎకరానికి వచ్చి 35 క్వింటాలు దిగుబడి కాస్తుంది ఆల్రెడీ. కాపు పైరు కావటం కానీ, కాయ సైజు కానీ, తాలు తక్కువ, తాలు లేదు. వెరైటీ మాత్రం వేసుకోదగ్గ విత్తనం, పర్వాలేదు. తాలు శాతం తక్కువ, తాలు శాతం తక్కువ, అది వేసుకోవచ్చు వెరైటీ. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సత్తెనపల్లి నుంచి ఏరువాక సీడు డీలర్ గారు కూడా వచ్చారు, డిస్ట్రిబ్యూటర్ గారు. వారి మాటల్లో కూడా వినండి కొంచెం. ఇది HP 999 అనేది సన్న రకంలో పోయిద్దండి. ఇది సాగర్ బయోటెక్ వాళ్ళది. ఆల్రెడీ మేము చుట్టుపక్కల సత్తెనపల్లి పక్కన ఒక 4-5 విలేజ్లు వేసాము, ఇది ఇప్పించాము రైతులకి. వెరైటీ అయితే బాగుందండి, నల్లి కానీ ఏదైనా సరే బాగుంది. కాపు చిక్కదాను అయితే వెరైటీ. సన్నాలంటే సన్నం అంటే తేజాలో వెళ్ళిపోయింది ఇది వెరైటీ. దిగుబడి 35 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తుంది. మీకు ఈ క్యారెక్టర్లు అద్భుతగా సార్, ఇది ఏ రకం కింద పోతుంది? సన్న రకాల కింద పోతుంది. గమనించారు సార్ మీరు? ఇది నల్లికి తట్టుకుంటది, గది దగ్గర కాపు చెక్కన బాగానే ఉంది. సన్నం తేజాల్లో కాపు చెక్కన అంటారు. అందరూ వెయ్యి తగ్గిన వెరైటీనా? తగ్గిన వెరైటీ. 35 నుంచి 40 క్వింటాలు అనుమానం లేకుండా, అనుమానం లేదు. ఏమండి ఉండండి సార్, ఒకటి ఫార్మర్ సన్మానం చేసి వెళ్ళిపోదాం. రండి పోయండి. సైదేశ్ గారు ఏమండి రండి, మీరు రండి.
రాఘరెడ్డి అన్న ఓకే తర్వాత ఓకే రంగు కూడా బాగానే ఉంది. వీళ్ళు ఇస్తుంది నా సంపత్ వేరే గారికి చిన్న సన్మానం మేము మాకు ఈ అవకాశం ఇచ్చిన సంపత్ వేరే గారికి సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి డిస్ట్రిబ్యూటర్ గారిచే చిన్న సన్మాన కార్యక్రమం చేస్తున్నాము. పెట్టాలా అది కూడా అది తీసి